ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనండి మీ రష్మితాని, ఎవరైతే మర్చిపోలేదు కదా. సో ఇవాళ వచ్చేసి నేను తాలికలు చేయబోతున్నాను. సో తాలికల పాయసం అనమాట ఇది. సో మా మమ్మీ నాకు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ నేర్పించిందో నేను అలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతాను. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా అయితే చేశానో మీరు అలాగే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ముఖ్యంగా కావాల్సినవి, అండ్ ఇది ఎందుకు చేస్తున్నాను అనంటే వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇది. సో ఇవాళ మనకి కావాల్సిన పదార్థాలు తాలికలు చేయడానికి ముఖ్యంగా పాలు, గోధుమ పిండి 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, నెయ్యి, కొద్దిగా షుగర్ అండ్ బెల్లం, కాజు, కిస్మిస్, బాదం. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి లేకుండా మనం ఏం చేయలేము. అయితే నేను ముందుగానే పిండి తడిపి పెట్టేశాను. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ పిండి హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టి పెట్టేశాను. సో ఇందులో కొద్దిగా షుగర్ అండ్ కొద్దిగా నెయ్యి, వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా అండి. మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ షుగర్ అన్నది మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డౌ అన్నది ఇలా అయింది. పిండి ముద్ద చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా అయిందో. సో ఇలా అయిన పిండి ముద్దని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ ప్లేట్ లో పిండి వేసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేస్తున్నాను. సో ఈ పిండిలో ఇది కొద్దిగా చిన్న పిండి తీసుకొని, చిన్న పిండి ముద్ద ఇలా అనాలి. ఓకే, ఇలా అన్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా చేతికి పొడి పిండి ఇలా రాసేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా అనేయాలి. కొన్ని ఏమో పొడుగా, కొన్ని ఏమో రౌండ్ రౌండ్ గా అండి. రౌండ్ గా ఎందుకు, పొడుగా ఎందుకు, అండ్ ఇంత చిన్నగా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది అయితే పెద్ద పెద్దగా చేస్తారు కదా. సో ఆ ప్రాసెస్ అయితే నేను చెయ్యట్లేదు, అది వేరే అండి, అది వేరే ప్రాసెస్ అండ్ ఇది వేరే ప్రాసెస్. నేను చేసే తాలికలు సో మేమైతే ఇలా చిన్నగా, కొన్ని పొడుగా, కొన్ని ఏమో రౌండ్ రౌండ్ గా చేస్తాము. ఇలా పొడుగా అంటే బాగా పొడుగు కాదు, బాగా చిన్న కాదు, మీడియం సైజ్ లో ఇంత ఉంటే సరిపోతుందండి. ఓకే, ఇది ఇంత సైజ్ ఉంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా నార్మల్ గా ఇంత. ఓకే, అండ్ రౌండ్ వచ్చేసి చిన్న ఉండ్రమేమో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా అన్ని కూడా చేసేసుకోవాలి. అండ్ పిల్లలు తింటుంటే ఒక సైజే అంటే ఒకటే సైజ్ లో ఉంటే అంత ఇష్టపడరు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటే ఇష్టపడతారు. ఎంతైనా పిల్లలకి డిఫరెంట్ గానే ఉండాలి, రైట్? సో అలా నేను ఇలా రౌండ్ గా కొన్ని, పొడుగుగా కొన్ని చేస్తున్నాను. అండ్ సో ఇలా చేశాక మధ్యలో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి పొడి పిండిలో. ఎందుకు అనంటే అవి అతుక్కుపోతాయి. చాలా సేపు అయింది అనంటే అవి అతుక్కుపోతాయండి. సో మళ్ళీ అదొక పెద్ద పని అవుతుంది. సో అలా కాకుండా మనం మళ్ళీ డబల్ పని చేసుకోకుండా మధ్యలో ఒకసారి ఇలా పొడిపిండిలో ఇలా అనేస్తే సరిపోతుంది. వాటికి పొడిపిండి అంటే అవి కొద్దిగా గట్టి పడతాయి అండ్ ప్రాబ్లం, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. చూస్తున్నారు కదా ఇలా త్వరగా అయిపోతుందండి. అంటే మనకి తెలిసి ఒక 10-15 మినిట్స్ లో ఇవి ఫటాఫట్ చేసేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, నేను ఆల్రెడీ పిండి ముద్దలు అంటే చిన్న కొన్ని రౌండ్ అండ్ కొన్ని వచ్చేసి పొడుగా చేసి పెట్టేశాను. అండ్ పిండి చూస్తున్నారు కదా ఎలా వేసాను. అండ్ ఈ పిండి యూజ్ అవుతుందండి, పాడేయని అవసరం లేదు. ఇది మనం ఇప్పుడు అందులోకి యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాటర్ వేసేసాను. వాటర్ బాయిల్ అవుతుంది, ఇది మసలాలన్నమాట. వాటర్ బాగా మసలాలి. అండ్ ఇది మసలే అంత లోపు మనం ఇక్కడ బెల్లం కూడా కరిగి పెట్టుకోవాలి, అంటే కరిగించాలి, పానకం లాగా చేయాలి. బాగా తీగ పానకం అలా అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు అనమాట. సో ఫస్ట్ మనము బెల్లం కరిగించుకుందాము. అండ్ ఇక్కడ అంతలోపు వాటర్ కూడా మసులుతాయి. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను, రైట్? 1 కప్ గోధుమ పిండికి నేను అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. అండ్ ఈ బెల్లం ఇందులో వేసేస్తున్నాను. ఆన్ చేసేసుకొని అండ్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి, సరిపోతాయి. అండ్ అది కరగాలి. అండ్ ఇది కరిగిన తర్వాత దీనికన్నా ముందు మనకి వాటర్ అన్నది బాయిల్ అవ్వాలి. ఓకే, ఎందుకు అని అంటే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము నెయ్యి
నెయ్యి వేసుకోవాలి. దాంతో పాటు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఆ తాలికలు కూడా అందులో మంచిగా ఉడకాలి. ఓకే, ఇవి నార్మల్ గా ఇవి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అనమాట తాలికలకి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అంటే పొడి పొడిగా వచ్చేస్తాయి మీకు. సో వీటిని మనము వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనం యూజ్ చేసిన పిండి ఏదైతే ఉందో ఆ పౌడర్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఓకే, తీసేసుకొని మనము వీటిని సపరేట్ చేసుకోవాలి. అంటే వితౌట్ పిండి లేకుండా సపరేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిలో ఎక్కువ పిండి లేదన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఇలా చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఒక 2 టైమ్స్ అయినా ఇలా చేయాలండి. ఎందుకు అనంటే మనము ఈ ఉండ్రాలు అంటే తాలికలు వేసేటప్పుడు మనకి పిండి అన్నది పడొద్దు. అందులో పిండి ఎప్పుడు వేసుకోవాలి అంటే తాలికలు ఉడికాక కన్సిస్టెన్సీ రావడానికి మనం కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకుంటాము ఇందులో. సో అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను మీకు. అండ్ చూసారు కదా మళ్ళీ ఎక్స్ట్రా పిండి కూడా వచ్చేసింది. మళ్ళీ ఒక్కసారి తీస్తే సో ఇలా తీసాక మనకి లాస్ట్ ఫైనల్ అయితే ఇలా వచ్చాయి పొడి పొడిగా చూస్తున్నారు కదా. అండ్ బెల్లం ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా బెల్లం మంచిగా కరగాలండి. అండ్ వాటర్ కూడా మసులుతున్నాయి కదా. మనం అప్పుడు ఏం చేయాలి అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేయాలి. ఓకే, ఘీ. ఎందుకు అనంటే నెయ్యి ఎందుకు యాడ్ చేయాలి అనంటే మనం వేసే తాలికలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ తాలికలు అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నార్మల్ గా ముద్ద కట్టకుండా దగ్గరికి అవ్వకుండా ఉంటాయి అనమాట. ఒకటికి ఒకటి విడిపోయి ఉంటాయి. మనం వేసిన వెంటనే కూడా ఒకసారి కలుపుకోవాలి. ఓకే, సో చూస్తున్నారు కదా. సో ఇలా ఉండాలి. ఓకే, అందులో నెయ్యి ఎలా అయిందో చూడండి ఒకసారి. నెయ్యి అండ్ ఇక్కడ బెల్లం పాకం పడుతుంది. ఓకే, బాగా పాకం అవ్వాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎలా అయిందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. అండ్ దాంట్లో నుంచి తీసిన పిండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి బెల్లం చూసుకోవాలి. చూస్తున్నారు కదా బెల్లం ఇంకా కరగలేదు. అండ్ ఇది ఇక్కడ మనము నెక్స్ట్ ఇలా వేసేసిన నెయ్యిలో నెయ్యి వేసేసాం కదా, మంచిగా మసిలింది. అండ్ ఇలా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకుంటే ఏమవుతుంది అనంటే అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, ఒకటికొకటి విడిపోతాయి. ఓకే, మనం కలపకుండా అలానే ఉంచితే చూస్తున్నారు కదా ఇదండి ఒక్కటి కూడా ఉండ కట్టలేదు. చూస్తున్నారు కదా. సో ఇదండి ఉండలు కట్టినాయా, అస్సలు కట్టవండి. సో ఎప్పుడైనా మనము ఇలా వేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో దట్ నెయ్యి యాడ్ చేస్తే ఏమవుతుంది అనంటే ఇలా ఒకటికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అండ్ ఇది ఒక టిప్ లాగా కూడా ఫాలో అవ్వచ్చు. మనం ఇలాంటి పిండివి ఏవైతే చేస్తూ ఉంటామో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇలా ఒక్కసారి వేసాక మంచిగా కలుపుకోవాలి. ఓకే, కలుపుకోకపోతే కూడా గడ్డ కట్టిపోతాయి అండ్ ముఖ్యంగా మాడిపోతాయండి. ఓకే, మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. సో చూడండి ఒక్కటి కూడా స్టిక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ బెల్లం కూడా చెక్ చేసుకున్నాము. యా, బెల్లం కూడా అయిపోయింది, కరిగిపోయింది బెల్లం. అండ్ బెల్లం కూడా రెడీగా ఉంది. అండ్ ఇవి ఉడకడమే ఆలస్యం అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా ఇలా ఉడకాలి, మంచిగా ఉడుకుతాయి. చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను.
అండ్ ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందాము. ఒక 2 minutes మూత పెట్టేస్తే త్వరగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అండి, ఒకటికి ఒకటి అసలు అంటుకోలేదు. చూస్తున్నారు కదా ఎంత విడివిడిగా ఉన్నాయో. సో ఇలా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇవి బాగా ఉడకాలండి. ఓకే, నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇవి బాగా ఉడకాలి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేశాను. ఒక 2 spoons నెయ్యి వేసేసుకొని అందులో మనము కాజు, బాదాం, కిస్మిస్ 3 ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్నాము. అది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, బౌల్లో వాటర్ తీసుకొని సో ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. సో ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటే ఇలా ఉడికిపోవాలి. సో ఉడికింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఈ పానకం ఇందులో పోసేయాలి. వేస్తూ మంచిగా కలపాలండి. అండ్ లాస్ట్ అడుగు ఉన్నది అస్సలు వేయొద్దు. అండ్ రైట్, సో ఇక్కడికి స్టాప్ చేసేసుకోవాలి. యా, చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అవుతుంది. సో మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. యా, నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా ఉందన్నమాట. ఓకే, అండ్ కాజు, బాదాం, కిస్మిస్. నేను ఇక్కడ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. పిండి ఉంటుంది కదా, మనం యూజ్ చేసిన పిండి ఏదైతే ఉందో అది ఇలా వాటర్ కలిపేసి, కొద్దిగా వాటర్ చేసేసి, దోశ పిండి కన్నా కొంచెం బాగా లూజ్ కాదు, బాగా టైట్ కాదండి, ఇలా జ్యూస్ అంటే నార్మల్ గా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఓకే, సో ఇది ఇప్పుడు మనము ఇందులో వేస్తే కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ నెయ్యి ఏదైతే ఉందో మనం ఈ నెయ్యి అంతా వేసేయాలి ఇందులో. వన్ కప్ ఆఫ్ నెయ్యి సరిపోతుందండి. అండ్ నేను కొద్దిగా పిండి మిక్స్ చేసేటప్పుడు వేసాను. అండ్ నెక్స్ట్ కాజు, బాదం, కిస్మిస్ వేయించేటప్పుడు వేసాను. అండ్ ఇప్పుడు వేసుకున్నాను. అండ్ వాటర్ మసిలేటప్పుడు కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను. సో సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ పిండి మిశ్రమము, ఇది మనము అందులో వేసేయాలి. సో చూడండి, లాస్ట్ కి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. కూడా వేసేస్తున్నాను. ఓకే, అన్ని యాడ్ చేసేసాను. సో దట్
ఇలా పాలు కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసేయాలి. చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. అండ్ లాస్ట్ కి ఎంతైనా ఇలాచీ పౌడర్ కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో నేను ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలాచీ దంచి పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఇలానే స్వీట్స్ చేస్తే యూజ్ అవుతుంది అని. సో లాస్ట్ లో ఇలాచీ ఇలా యాడ్ చేసుకోవాలి పైనుంచి. సో మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ తాలికల పాయసం రెడీ అయిపోయింది. చూడండి. అయిపోయిందండి. చూసారు కదా యమ్మీ యమ్మీ తాలికల పాయసం. సో ఇది విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. సో మీరు ఇంట్లో నేను ఎలా అయితే చెప్పానో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు స్వదేశీ క్రియేషన్స్. చూడండి ఒక్కటైనా అతుక్కుందా? చూస్తున్నారు కదా. సో ఎప్పుడైనా అంటే వాటర్ మసలేటప్పుడు నెయ్యి వేస్తే ఏవైనా పిండి పదార్థాలు స్టిక్ అవ్వవు అనమాట. ఓకే, అవి విడివిడిగా ఉండిపోతాయి. లేదు అనంటే మనం ముద్ద కట్టిపోతుంది. ఓకేనా అండి. సో మీరు ఇలా ట్రై చేయండి. అండ్ మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ క్రియేషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.